ఈ కర్రీ అనేది రోటీస్లో కానివ్వండి, వైట్ రైస్లో కానివ్వండి, బగారా రైస్లో కానివ్వండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఈ కూర అనేది చికెన్ కంటే కూడా టేస్ట్ బాగుంటుంది. చికెన్ తినేవాళ్ళు ఇది తింటే అబ్బా చాలా బాగుందని చెప్తారు. హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే 3 బంగాళదుంపలు తీసుకున్నానండి, ఆనియన్స్ తీసుకున్నాను, దాంట్లోకి పచ్చిమిర్చిని కూడా నేను తీసుకున్నానండి. ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కర్రీ అండి బంగాళదుంప కూర అనమాట. దీంట్లోకి సాల్ట్ని తీసుకున్నాను, పసుపు, ఎలాంటి మసాలాలు కూడా మనం వేయ అవసరం లేదు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీంట్లో కారాన్ని కూడా మనం తీసుకున్నామండి. నేను ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకొని స్టవ్ పైన బాండి పెట్టి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఈ పేస్ట్ని కూడా దాంట్లో వేసేసి దాంట్లోకి పచ్చిమిర్చిని కూడా వేసానండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. దీన్ని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. దీంట్లోకి మనం సాల్ట్ని వేసుకున్నామండి, తొందరగా మగ్గుతాయి కదా. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము పసుపును కూడా వేసుకుందామండి. తగినంత పసుపును వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒకసారి కలుపుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం కలుపుకున్నాము అంటే మాడిపోకుండా కిందనే మనం ఫ్రై చేసుకున్నామండి. తర్వాత బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా కట్ చేశానండి. కట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్లో దీంట్లోకి మనము ఈ ముక్కలు కూడా వేసేద్దామండి. వీటిని ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి, ఈ విధంగానే కర్రీ చేసుకోవచ్చు, బాగుంటుంది. చూసారా, 2 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉంది. దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ని కూడా వేసానండి. 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసాను. మీరు కావాలంటే తక్కువైనా వేసుకోండి. తర్వాత టమాటాలను కూడా నేను పేస్ట్ చేసి వేసుకున్నానండి. కావాలంటే మీరు ముక్కలు కానీ చేసి వేసుకోవచ్చు. వీటిని కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఈ విధంగా ఉంటుందండి. తర్వాత దీంట్లోకి మనము గ్రేవీకి కావాలి అంటే దీంట్లోకి మనము కారాన్ని కూడా వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసాను. మీరు కావాలి అంటే తక్కువైనా వేసుకోనండి, ఎక్కువైనా కారం చూసుకొని వేసుకోనండి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత చూసారా ఈ విధంగా ఉంటుంది. దీంట్లోకి గ్రేవీకి తగినంతగా వాటర్ వేసుకున్నానండి. 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. కలుపుకున్నానండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తాను. చూసారా ఈ విధంగా రెడీ అయిందండి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 2 నిమిషాలు అయితే రెడీ అయిపోతుందండి. ఈలోపు మనము కొత్తిమీరని కూడా కట్ చేసుకుందామండి పక్కన. చూసారా ఎంతో సింపుల్గా మనం చేసుకోవచ్చండి. దీంట్లోకి ఎలాంటి మసాలాలు లేకుండానే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చూసారా రెడీ అయిపోయింది. 1 నిమిషం తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. ముందుగా మనం కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుందామండి. కొత్తిమీర వేసేసిన తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి. దీన్ని రోటీస్లోకి తింటే ఇంకా బాగుంటుందండి, రైస్లో కానివ్వండి, దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చండి ఈ కూరని. ఎలాంటి మసాలాలు వాడకుండానే చాలా చాలా సింపుల్గా మనం తయారు చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇది తినేవాళ్ళు చికెన్ కూడా మర్చిపోతారండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కర్రీ అనేది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.